నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని కళ్లకు కట్టిన ఓ పాట అప్పట్లో ఓ ఊపూపింది. చాలా రోజుల క్రితం పాడుకున్న ఈ పాటను ఇప్పుడు మళ్ళీ హమ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా? ఏమో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అందుతోన్న వైద్య సేవలపై ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. తెలంగాణలో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ దానికి బలాన్ని ఇచ్చేలా ఉంది. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఘటన జరగడం మరింత కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగింది? పేద ప్రజల కోసం నిర్మించినవే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు. ఇక్కడ బడాబాబులు వైద్యం చేయించుకునే ఆస్కారమే లేదు. అలాంటి పేదల దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజధాని హైదరాబాద్ లోని బాలానగర్ పిహెచ్సిలో ప్రసవానికి వచ్చిన ఓ బాలింత బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అలాంటి చర్చకే ఆస్కారమిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ఘటనలో వైద్యుల వివరణ ఒకలా ఉంటే బాధితుల వాదన మరోలా ఉండడం విశేషం. అయితే ఘటనపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు తల్లి బిడ్డల మృతిపై విచారణ చేపట్టారు. కేపీహెచ్బీ జగద్గిరి గుట్టకు చెందిన అరుణకు శుక్రవారం రాత్రి పురుటి నొప్పులు రావడంతో అప్పటికప్పుడు బాలానగర్ పిహెచ్సికి తరలించారు. శనివారం ఉదయాన్నే 7 గంటలకు నార్మల్ డెలివరీ అయింది. అయితే బాబు ఉమ్మునీరు మింగడంతో మెరుగైన చికిత్స కోసం నిలోఫర్కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన బాబును తీసుకువెళ్లి నిలోఫర్లో చేర్పించేందుకు వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఈ గ్యాప్లోనే వారికి ఊహించని షాక్ తగిలింది. అప్పటికే బాబు చనిపోయినట్టు నిలోఫర్ వైద్యులు స్పష్టం చేయగా తిరిగి పిహెచ్సికి వచ్చేసరికి ఇక్కడ తల్లి అరుణ కూడా ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇక్కడ తల్లి కూడా మృతి చెందింది అని తెలియడంతో మరింత విషాదంలో కూరుకుపోయారు. అయితే తాము వచ్చే వరకు ఈ విషయాన్ని బాలానగర్ పిహెచ్సి వైద్యులు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోవడానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. డెలివరీ తర్వాత సరైన వైద్యం అందలేదని వారు ఆరోపిస్తున్నారు. 5 నిమిషాల దాకా 8కి బాబు పుట్టాడు. మేము వెళ్ళాము. ఇక అంతలోకి నేను వెళ్ళకి చచ్చిపోయింది పాప. లేదు, అసలు శ్వాస లేదు, ఏం లేదు. ఎంత బట్టి చూసాను, ఏమి లేదు. కానీ వాళ్ళు ఉందన్నట్టు, ఉందమ్మా కొంచెం ఉంది, సీరియస్ ఉంది అంత అంటున్నాం. ఏమన్నా ఉందేమో అక్కడ చెక్ చేశారు అని పంపించారు. వాళ్ళు మీకు చెప్పలేదంటే మాకు వాళ్ళు చెప్తలేరు అమ్మా అని. వాళ్ళు చచ్చిపోయిందని క్లారిటీ చెప్పట్లేదని. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేదు, అన్ని డబ్బులు కూడా తమ కాడలేవు. అందుకే నొప్పులు రాగానే ఆశా వర్కర్కు ఫోన్ చేస్తే వారి సూచనతోనే బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లామంటున్నారు అరుణ కుటుంబ సభ్యులు. కానీ ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల కోసం శోకతప్త హృదయాలతో మృతదేహాలను సొంతూరు సంగారెడ్డికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలోనే తమను చాలాసేపు వెయిట్ చేయించారని, అడిగితే దబాయించారని అరుణ తండ్రి చెప్తుండడం అక్కడ సిబ్బంది నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, హాస్పిటల్ ఏమైనా డేంజర్ ఉందమ్మా, మీరు ఏం చెప్తారు నాకంటే. అంకుల్ మమ్మీ పాప డేట్ అయింది, మేమే కదా ఫస్ట్ చూసి రిపోర్ట్లలో మేము రాసిస్తున్నాం అని చెప్పి లాస్ట్కి ఒకటి రిపోర్ట్ రాకపోతే పాప దానిపైన రక్తం తక్కువ ఉందని చెప్తుంటాను వాళ్ళు. ఇంతవరకు మాకు ఫస్ట్ చెప్తే మేము వేరే హాస్పిటల్ చుట్టూ కానీ నేను ఢిల్లీ అయితే 5 గంటలకు చెప్పింది నాకేం ఫ్లాట్గా 5 6 7 7:30. అప్పుడు నాకేమైంది 5:30 అప్పుడు మా భార్య ఉండి ఏందమ్మా మీకు చేస్తారా చెప్పి బయటకన్నా ఏందమ్మా ఇంతమంది హాస్పిటల్ మేము డెలివరీ చేసినాం పిల్లలకి, మీ కూతురికి ఒకటి సపరేట్ ఇస్తున్నాం మేము, కొత్త పాప ఇప్పుడే కొత్త డెలివరీ కాబట్టి బాధపడుతుంది అంతే కదా, ఏమైంది నీ కూతురికి అని మనం దబాయించారు. ఈ అంశంలో బాధితుల వర్షన్ అలా ఉంటే వైద్యుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఘటనపై మేడ్చల్ డిఎంహెచ్ఓ ఉమాగౌరి వివరణ ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్న డిఎంహెచ్ఓ ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్టు చెప్పారు. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజంతో బాలింత మృతి చెందినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. డెలివరీ తర్వాత బాలింత అరుణ బాగానే ఉన్నారని, టిఫిన్ కూడా చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఆమె మృతి చెందడం దురదృష్టకరమని సానుభూతి వ్యక్తం చేశారు. బాలానగర్ పిహెచ్సి వైద్యులు సైతం తల్లి బిడ్డ మృతిపై తమ వర్షన్ వినిపిస్తున్నారు. ప్రసవం సమయంలో సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదంటున్నారు. బిడ్డ పరిస్థితి చూస్తే తాము నిలోఫర్కు రిఫర్ చేశామంటున్న వైద్యులు బాలింత ఎలా చనిపోయిందో పోస్ట్ మార్టంలో తెలుస్తుందని చెప్తున్నారు. అయితే అవగాహన ఉన్న నర్సులే డెలివరీ చేశారని స్పష్టం చేస్తున్నారు. ఉంది అని చెప్పి ప్రతి కేసును మేము పంపుతాం పీడియాట్రిషియన్కి, అలాగే ఈ కేసును కూడా పంపాము. ఇక్కడ మన దగ్గర మాత్రం మనం ప్రైమరీ సెంటర్లో మాకున్న పరిధిలో మేము ఏమేమి చేయటానికి ఉందో అది చేసి మేము హైయర్ సెంటర్కి రిఫర్ చేయటం వరకు మా పరిధి అండి. ఇక్కడ నుంచి పోయిన కేసు అక్కడ హౌ దే డీల్, వాట్ ఆల్ దే విల్ డూ, హౌ దే అసెస్ థింగ్స్, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంటి అనేది మేము చెప్పటం కుదరదు. వాళ్ళు ద హైయర్ సెంటర్ విల్ డిక్. ఈ ఘటన సర్కార్ దవాఖానాకు వెళ్లాలనుకునే సగటు పేదవాడికి మరోసారి భయాన్ని పరిచయం చేస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన బాలానగర్ పోలీసులు నిజాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. అయితే అరుణ మృతికి కారణాలేంటి,
క్షేమంగా ఉంటాడనుకున్న బిడ్డ ఎలా చనిపోయాడు? ఈ అంతు చిక్కని ప్రశ్నలన్నిటికీ జవాబు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి విచారణలో ఏం తేలుతుందో చూడాలి. మేము ఆ వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈమె 8 months కూడా సంగారెడ్డిలో ఎవరి మంత్లీ చెకప్ అంటారు కదా, చెకప్ చేయించుకున్నదంట. ఆ రిపోర్ట్స్ ఇక్కడ కేసీట్, డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నీ కూడా తెప్పించిన తర్వాత త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఉందా, మెడికల్ నెగ్లిజెన్స్ ఇట్లా ఏముంది అనేటువంటిది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వైద్యులపైన మేము యాజ్ పర్ లీగల్ మేము యాక్షన్ తీసుకోవాలి. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా సరే 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇంతకీ ఎవరిది నిర్లక్ష్యం, ఎవరిది అలక్ష్యం అనేది పక్కన పెడితే దానికి ఆ కుటుంబం కట్టిన ఖరీదు మాత్రం భరించలేనిది.